నమస్కారం. ఓం నమో వీరబ్రహ్మణే. వ్యక్తులను కించపరిచే ఉద్దేశం కాదు, స్వాములను కానీ ఇతరులను కానీ వారి యొక్క ఉద్దేశాలను తప్పుపడుతూ మాత్రమే మొన్నటి వీడియో చేయడం బయట జరిగింది. బెదిరించానో ఇంకొకటి ఏదో వక్రీకరించి వాట్సాప్ చాట్లో వేటెట్నో వ్యక్తిగతమైనటువంటి దాడి చేస్తూ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా నేను 3 విషయాలపై కట్టుబడి ఉన్నాను. ఆ 3 విషయాలపై మరొక్కసారి నా మాటలు కట్టుబడుతూ మరింత వివరణ ఇవ్వడానికి మాత్రమే ఇదే చివరి వీడియో. మొట్టమొదటిది, ధార్మిక పరిషత్ 4 సభ్యులు తీసుకోవడం తప్పు అని చెప్పేసి నొక్కి ఒక్కానిస్తున్నారు చాలామంది. అది తప్పు. బ్రహ్మంగారి మఠం సంబంధించినటువంటి మఠాధిపతి నియామకం సంబంధించినటువంటి ప్రతి అంశం కూడా 4 సభ్యులే నిర్ణయం తీసుకున్నారు. 2021లో అప్పటికి 4 సభ్యులే నిర్ణయం తీసుకున్నారు. వాటిని మారుతమ్మ గారు ఆ కేసులో కూడా 4 సభ్యులు మాత్రమే ఉన్నారు, 21 మంది సభ్యులు లేరు అని చెప్పేసి దానికి సంబంధించి కేసులో కూడా పొందుపరిచినప్పటికీ తీర్పులో ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి ప్రభావం అయితే లేదు. ధార్మిక పరిషత్ మొన్న పాలెపు గారు ఒక జడ్జిమెంట్ కాపీ చూపించారు. అది 2020, అయ్యే వేసింది 2022. ధార్మిక పరిషత్ 21 మంది సభ్యుల నిర్ణయం తీసుకుంది. 2022 ఆగస్టు 25వ తేదీ నుంచి కొత్త కమిటీ ఏర్పడింది. అది 2025 ఆగస్టు 25 వరకు మాత్రమే ఉన్నింది. సో మఠాధిపతి నియామకం సంబంధించినటువంటి ఈ అంశం 22 చట్ట సవరణ చేసింది 2022లో. చట్ట సవరణకు ముందు మొదలై చట్ట సవరణ తర్వాత కేసు పూర్తయింది. హైకోర్టు సింగిల్ బెంచ్ కావచ్చు, డివిజన్ బెంచ్ కావచ్చు. సో 4 సభ్యులకు తీసుకునే నిర్ణయం సమంజసం. ఆ 4 తీసుకునే నిర్ణయాన్నే 54(2) ప్రకారం తీసుకునే నిర్ణయాన్ని సమర్థిస్తూ అప్పటిచ్చేటువంటి మఠాధిపతుల సమావేశం కరెక్టు అనేటువంటిది భావనతోనే అక్కడి నుంచే కేసు మళ్ళీ నియామకం అనేది కొనసాగింది. సో మళ్ళీ కమిటీ కూర్చొని నిర్ణయం తీసుకోలేదు. అప్పుడెవరూ తప్పు పట్టలేదు. అది నేను చెప్పబడింది. 4 సభ్యులు నిర్ణయం తీసుకున్నప్పుడు ఆజాద్ గారిని నియమించారు, పత్రికా ప్రకటన ఇచ్చారు, తర్వాత సమావేశం జరిగింది. అప్పుడెప్పుడూ లేనటువంటి అబ్జెక్షన్ సమావేశం పూర్తి అయిన తర్వాత అబ్జెక్షన్ చేయడాన్ని మాత్రమే నేను తప్పుపట్టాను. ఇప్పుడు కూడా ఆ మాట కట్టుబడి ఉన్నాను. 4 సభ్యులు తీసుకునేటువంటి నిర్ణయం సమంజసం. చట్ట సవరణను ఇట్స్ రిమైన్ అన్ఛాలెంజ్డ్. పాలెపు గారు కేసు వేశారు, కానీ మేము 21 మంది సభ్యులను నియామకం చేస్తామనగానే ఆ కేసు అంతటితో క్లోజ్ అయిపోయింది. వారు వ్యక్తిగతమైనటువంటి అంశంతో చేశారు. అంటే మాకు జరిగితే మేలండి. హిందూ సంబంధించినటువంటిది అన్నిటికీ అన్నప్పుడు ఆ చట్ట సవరణను కొట్టేసేంత వరకు కూడా కేసు కొనసాగించలేకపోవడం అనేది అప్పుడు జరిగినటువంటి మిస్టేక్. ఇవన్నీ కూడా టెక్నికల్గా కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి, న్యాయ వ్యవస్థపై అవగాహన ఉన్న వారికి ఈ విషయాలు అర్థమవుతాయి. ఆ చట్ట సవరణ అనేటువంటిది ఇట్స్ రిమైన్ అన్ఛాలెంజ్డ్. ఇది మొట్టమొదటి అంశం. ఇక రెండవది, ప్రభుత్వానికి అంటే ధార్మిక పరిషత్కి మఠాధిపతి నియామకం మాత్రమే పరిధి. ఉత్తరాధికారిని, మేనేజర్ను, మిగతా వాళ్ళని అన్నింటినీ కూడా అది ప్రభుత్వ పరిధి కాదు. ప్రభుత్వము చట్ట ప్రకారం మాత్రమే నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి కొంతమంది ఏదేదో తీర్మానాలు చేసి కొంతమంది డిమాండ్లు చేసినంత మాత్రాన ప్రభుత్వం కానీ ధార్మిక పరిషత్ కానీ ఉత్తరాధికారిని, మేనేజర్ను, పూజారులను నియమించదు. అది కేవలం మఠాధిపతి అయిన తర్వాత తీసుకునేటువంటి నిర్ణయాలను ప్రభుత్వం ముందుగానే తీసుకోదు. ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వము ప్రైవేటు పంచాయతీ చేయదు. బయట ప్రభుత్వం దగ్గరికి ప్రైవేటు పంచాయతీతో వెళ్ళినా కూడా అది చెల్లుబాటు కావు. టెక్నికల్గా గుర్తించాల్సిన అంశాలు. ఇక మూడవ ముఖ్యమైనటువంటి అంశము, అందరూ కేవలం ప్రథమ కుమారుడు అనే అంశం మాత్రమే అనుకుంటున్నారు. దానితో పాటు రాజయోగ గృహస్థ ధర్మం అనేటువంటిది ఒకటి, ఈ చరిత్ర, దానికి సంబంధించినటువంటి ఆధారాలు, దానికి సంబంధించినటువంటి అర్హతలు, ఆరోపణలకు సమాధానాలు, ఇవన్నిటి కూడా దాదాపు 140 పేజీల రికార్డు క్లియర్ కట్గా తయారు చేస్తున్నాం. అది పూర్తిగా నా కష్టం. ఇంత పకడ్బందీగా అంటే అంత పకడ్బందీగా ఉంది. ప్రతి ఒక్క బయట ఉండేటువంటి చేసే ఆరోపణలు ప్రతి ఒక్కటి అక్కడ అందులో సమాధానం దొరుకుతుంది. ఆజాద్ గారు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి, ధార్మిక పరిషత్తుకి, ఆ తర్వాత ఆ విషయాన్ని బయట పెడతాను. అది స్కాన్ చేయాలంటే టైం పడుతుంది. నాకు కొంచెం టైం బిజీగా ఉండడం వల్ల స్కాన్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఆ విషయాలన్నీ కూడా బయట పెడతాను. భవిష్యత్తులో బావగారు మఠాధిపతి అయిన తర్వాత కోర్టుకు వెళ్ళినా కూడా నిలబడాలి అనేటువంటి దూరాలోచనతో ప్రతి పేజీ ఎన్నో వ్యయ ప్రయాసాలకు చేకూర్చి తయారు చేశాను. కాబట్టి భవిష్యత్తులో కూడా ఎటువంటి సమస్య రాదు.
ఇప్పుడు చేసేది తాత్కాలిక మఠాధిపతి నియామకం కాదు. సెక్షన్ 54, సెక్షన్ 53 అనేటువంటి రెండు కూడా శాశ్వత మఠాధిపతి నియామకానికి సంబంధించినటువంటిది. ధార్మిక పరిషత్ కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి నిర్ణయం తీసుకునేదు. ఈ ప్రభుత్వం కూడా చాలా పకడ్బందీగా నిర్ణయాలు తీసుకుని వెళ్తుంది. 1-2 కేసుల్లో మొత్తం. మరొకసారి చెప్తున్నాను, ఏ ఒక్క అపోహలు, ఆరోపణలు వీటన్నిటినీ కూడా సమంజసం కాదు. ఇదొక్కటే నేను చేసినటువంటి చివరి వీడియో. పట్టాభిషేకం తర్వాత అన్ని విషయాలు బహువివరంగా మాట్లాడదాం. బాబాగారు మఠాధిపతి అవుతున్నారు, ఇది 100%. ఎవరు కూడా ఏ అపోహలు కూడా వెళ్ళొద్దు అనేటువంటిది నేను చెప్తున్నటువంటి అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమో వీరబ్రహ్మణే.